ప్రజలకు ఉపయోగపడే సమస్యలు 100 అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇట్టన్నారు. అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. చెయ్యి అయినది గడ్డం అయినది. అది మీకు మేము ఎప్పుడో చెప్పినాం. గొడ్డలు మాది, చినాయన మా ఓడు, తెప్పించింది మేమే, నరికింది మా ఓళ్ళే, మాది మా ఇష్టం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చెప్పినా. ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. అంబటి రాంబాబుకి ఎంటమో అంబటి రాంబాబు చెయ్యి ఇట్టనింది ఇంక నీకేమి నొప్పి అని. ఒరే కుత్తెక్కే బచ్చే సీమరాజు, నువ్వు అన్నట్టుగానే బాబాయ్ గొడ్డలి చెల్లిని మోసం చేయడం లాంటివి మన అపోజిషన్ పార్టీ వాళ్ళు మన మీద చేసిన దుష్ప్రచారాలు రా. అసలు నిజాలు ఏంటో చెప్పనా? ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు లాగేసుకున్నారు కదా, అది మోసం అంటే. వైష్ణవ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ, టీడీపీ ఎమ్మెల్యేలందరినీ దాచేసి ఎన్టీ రామారావు గారి ప్రచార రథం మీద ఆయన మీద చెప్పులు వేయించారు కదా, అది మోసం అంటే. జూనియర్ ఎన్టీ రామారావు గారిని ప్రచారంలో వాడుకొని వదిలేశారు కదా, అది మోసం అంటే. పవన్ కళ్యాణ్ గారిని ఒకానొక టైంలో వాడుకొని వదిలేశారు కదా, అది మోసం అంటే. ఇప్పుడు కూడా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి డీసీఎం ఇచ్చి కష్టపడిన జనసేన కార్యకర్తలు ఎవరికి పదవులు ఇవ్వట్లేదు కదా, ఇది మోసం అంటే. ఇకపోతే నువ్వు వైఎస్ఆర్సీపీ జెండా కండువా మెల్లో వేసుకొని నువ్వు మాట్లాడే తోలు మందం మాటలు, నువ్వు మాట్లాడే నాలిక మందం మాట్లాడుతున్నావు కదా, ఇది మోసం అంటే. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను వదిలేసి తప్పని చేశారా. ఇప్పుడు నువ్వు తోలు మందం మాటలు, ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నావు. జై భీమ్, జై జగన్.